అస్మద్గురుభ్యో నమః. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి సంవాదం జరుగుతోంది. ఏడి నీ శ్రీహరి ఎక్కడుంటాడో చూపించు, ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పగలవా అని అడుగుతాడు. అడగగానే ఆయన అంటాడు ప్రహ్లాదుడు, మంచి పద్యం, పోతన గారు రాసినటువంటి పద్యం. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలండీషండు కలండు తండ్రి వెదకంగా నేలనీయాయడన్. ఎక్కడున్నాడు శ్రీహరి అని అడిగాడు కదా ఆయన హిరణ్యకశిపుడు. కలడంబోధి, సముద్రంలో ఉన్నాడయ్యా. కలండు గాలి, గాలిలో ఉన్నాడయ్యా. కలడ ఆకాశంబునన్, ఆకాశంలో ఉన్నాడు. కుంభినిన్, భూమిపై ఉన్నాడు. కలడగ్నిన్, అగ్నిలో ఉన్నాడు శ్రీహరి. దిశలన్, అన్ని దిక్కుల్లోనూ ఉన్నాడయ్యా శ్రీ మహావిష్ణువు. పగళ్ళ నిశలన్, పగళ్లలోనే ఉన్నాడు, రాత్రుల్లోనే ఉన్నాడు. ఖద్యోత చంద్రాత్మలన్, ఆకాశంలో నీకు సూర్యచంద్రుడు కనిపిస్తున్నారు చూసావా, వాళ్ళిద్దరిలో కూడా ఉన్నాడు. సూర్యుల్లోనే ఉన్నాడు, చంద్రుల్లోనే ఉన్నాడు. కలడు ఓంకారమునన్, ఓంకారంలో ఉన్నాడు. త్రిమూర్తులన్, త్రిమూర్తుల్లోనే ఉన్నాడు. త్రిలింగం వ్యక్తులన్, స్త్రీల్లోని పురుషుల్లోని నపుంసకుల్లోని అందరిలోనే ఉన్నాడు శ్రీహరి. అంతటన్, ఇక్కడ అక్కడ అని చెప్పక్కర్లేదు నాన్నగారు, అన్ని చోట్ల ఉన్నాడు శ్రీహరి. కలడీషుండు కలండు తండ్రి వెదకంగా నేలనీయాయడన్ అని పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్తున్నాడు. స్వస్తి.